ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా. సో వీళ్ళు చాలా ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి పుష్కరాలకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే యమునా పుష్కరాలు వస్తున్నాయి, సో వీటికి కూడా ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయా తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చాలా ప్లేసెస్కి ట్రావెలర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, మీరు మంచి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు యమునా పుష్కరాలు రాబోతున్నాయి, వీటికి ఎలా ప్లాన్ చేశారు, అసలు ఏ ప్లేసెస్కి తీసుకెళ్తారు మాకు పుష్కరాలకి? పుష్కరాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేడం. మన బోత్ స్టేట్స్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే పుష్కరాలు వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళకి మైండ్లో వచ్చే థాట్ ఆర్వి ట్రావెల్స్ వాళ్ళకి కాల్ చేద్దాము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్యాకేజ్ డిస్కస్ చేసి సో ఏ ప్యాకేజ్కి వెళ్ళాలనేది ఫైనల్ చేసుకుంటారు అనమాట. సో ఆ నమ్మకం ఏదైతే ఉందో కంపెనీ మీద, సో ఈ ఇయర్ వచ్చేసేసి అంటే 2026 రాబోతున్న ఇయర్ ఏదైతే ఉందో మనకి యమునా పుష్కరాలు అనేది వస్తున్నాయి. సో వీటికి సంబంధించి మనం 2 రకాల ప్యాకేజ్లు అనేది డిజైన్ చేసాము. ఒకటేమో 2 nights 3 days, చాలా షార్ట్ పీరియడ్, షార్ట్ ప్యాకేజ్. ఇందులో ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఢిల్లీ వరకు వెళ్ళిపోయి ఢిల్లీ సరౌండింగ్స్లోనే మనకు యమునా నది ప్రవాహం అనేది ఉందన్నమాట. సో అక్కడ కూడా మనకి పుష్కర్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ మథురా కానీ బృందావన్లో కానీ, సో ఎక్కడ మనకు వీలుందో ఈ ప్యాకేజ్లో మనం 2 nights 3 daysలో ఢిల్లీ, అలాగే ఆగ్రా, బృందావన్, మథురా, సో ఈ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ పుష్కర స్నానం అనేది చేసుకునేసేసి ప్యాక్ వచ్చేలాగా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం అనమాట. చాలా చిన్న ట్రిప్, 2 nights 3 days, కేవలం 26,000 విత్ ఫ్లైట్స్తో. ఓకే, సో ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ, విత్ ఫ్లైట్స్తో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వాళ్ళకి మంచి అకామిడేషన్, వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారనమాట. సో ఇది ఒక చిన్న ట్రిప్. ఈ ట్రిప్తో పాటు ఇంకొక ట్రిప్ ఏదైతే ఉందో మన దగ్గర ఈ పుష్కరాలకు సంబంధించి 4 nights 5 days అనమాట. సో ఇందులో ఏంటంటే మేడం వీళ్ళకి ముఖ్యంగా మనం చూసుకుంటే ఢిల్లీ వరకు మనం రీచ్ అవుతే ఢిల్లీ నుంచి మనము ప్యాకేజ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఫ్లైట్ టికెట్స్ అనేది ఇందులో కూడా ఇస్తాము. సో ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళిపోయి హరిద్వార్లో ఉండి అక్కడ హరిద్వార్లో ఏమైనా స్నానాలు, దర్శనాలు అవన్నీ చూసుకుని చేసి అక్కడ నుంచి మనం యమునోత్రి వెళ్తాం. యమునోత్రి ఎక్కడైతే మనకి ఈ యమునా నది హిమాలయాల నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ మనకు విజిబిలిటీ కనపడుతుందో ఈ యమునోత్రి దగ్గర స్నానం అనేది ఆచరిస్తాం అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యమునా నది అన్నట్టు. సో అక్కడ స్నానం చేసి యమునా మాత దర్శనం చేసుకుని చేసి రిటర్న్ బ్యాక్ అనేది వస్తారనమాట. సో ఇందులో కొద్దిగా టాస్క్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం ముందుగా డిస్కస్ చేసినట్టు 3 days ప్యాకేజ్లు ఏంటంటే మనం బస్సులో వెళ్ళిపోయి నేరుగా ఘాట్లో స్నానం చేసేసి బ్యాక్ వచ్చేయచ్చు. బట్ ఈ యమునోత్రి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మనం 6 kilometers నడిచి కానీ డోలీలో కానీ గుర్రం మీద కానీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అందుకు కాబట్టి ఎవరైనా సరే పుష్కర స్నానం చేయాలి, మనకు ఈ యమునా మాత దర్శనం కాలేదు ఇంతవరకు, యమునోత్రి చూడలేదు అన్న వాళ్ళకి ఈ ప్యాకేజ్ చూస్ చేసుకుంటే యమునా మాత దర్శనం అవుతుంది, అలాగే యమునా నదిలో మన పుష్కర స్నానం కూడా చేయొచ్చు అనమాట. ఎలాగో అక్కడ వరకు వెళ్తారు కాబట్టి ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మేడం. సో అలాగా ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలనుకుంటే షార్ట్ ట్రిప్ కావాలనుకున్న వాళ్ళకి 2 nights 3 days మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది, అలాగే 4 nights 5 days ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా 4 nights 5 days ప్యాకేజ్ ఎంత ఉంటుందండి? ఇది కూడా ఏంటంటే మేడం విత్ ఫ్లైట్స్ తో మనకి 40,000 ఇస్తున్నాం అనమాట. ఫ్లైట్, ఫుడ్, హోటల్ అన్ని కూడా ఎవ్రీథింగ్ మేడం. ప్లస్ వీటన్నిటితో పాటు ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మెగా ట్రావెల్ మేళా నడుస్తుంది అనమాట. సో ఎవరైనా సరే మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే ఈ పుష్కరాల ప్యాకేజెస్ మీద కూడా వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. నైస్ అండి. మామూలుగా అన్ని ప్యాకేజెస్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు పుష్కరాల ప్యాకేజ్ కూడా యమునా నది ప్యాకేజ్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇది కూడా మనకి ఇప్పుడు 15-20 days మాత్రమే టైం ఉంది కాబట్టి ఇప్పుడే లాక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మేడం. సో పుష్కరాలలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది మన కంపెనీలో ట్రావెల్ చేస్తారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. పుష్కరాలు అనగానే మొట్టమొదట వాళ్ళకి గుర్తొచ్చే పేరు కంపెనీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. సో అందుకు కాబట్టి ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఈ పుష్కరాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసేసి పూర్తి డీటెయిల్స్ తీసుకునేసి ఇమ్మీడియట్గా ఈ మెగా ట్రావెల్ మేళాలో రిజిస్టర్ చేసుకుంటే ఈ ట్రావెల్ ఎక్స్పో డిస్కౌంట్ ఏదైతే ఉందో మెగా ట్రావెల్ మేళా డిస్కౌంట్ వాళ్ళకి అవన్నీ అవైల్ అవుతుంది అనమాట. సో యమునా పుష్కరాలు ప్యాకేజ్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ గురించి చెప్పండి. ఇందులో చూసుకుంటే మేడం మనం ఫుడ్ ఫెసిలిటీ అనేది 3 times ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఇస్తున్నాము. 3 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మేడం. సో వాళ్ళు ఉండడానికి మంచి అకామిడేషన్, డిలక్స్ అకామిడేషన్ ఇస్తున్నాము, అలాగే వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళు చూస్ చేసుకున్న డెస్టినేషన్, వాళ్ళు ఏ డెస్టినేషన్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అక్కడ నుంచి మనం ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తున్నాం. సో అప్ టు ఢిల్లీ వరకు. సో ఇవన్నీ కలుపుకునేసేసి మనకు
2 nights 3 days అనే ప్యాకేజ్ ఏదైతే ఉందో పుష్కరాలకు సంబంధించి అది 26,000 అనమాట. ఏదైతే 4 nights 5 days ప్యాకేజ్ ఉందో అది మనకి 40,000 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్యాకేజెస్లోనే మళ్ళీ మెగా ట్రావెల్ మేళా బుక్ చేసుకుంటే ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ముందుగానే నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు పుష్కరాలు నెక్స్ట్ ఇయర్లో రాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేసుకుని ఇప్పుడే బుక్ చేసుకుంటే కనుక మీరు యమునా పుష్కరాలకనే కాదు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే నెక్స్ట్ ఇయర్లో ఒక టూర్ వేద్దాము అని మనసులో ఉంటే మాత్రం ఒక 10,000 పెట్టి ముందే ఇక్కడ లాక్ చేసుకుంటే కనుక తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు. పుష్కరాలకి వెళ్తారా, ఇంకో ప్లేస్కి వెళ్తారా, అదే అనేది మీరు తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా మీకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అవైల్ చేసుకోవాలి ఈ డిస్కౌంట్ ప్రైస్ 10% డొమెస్టిక్, అలాగే 5% ఇంటర్నేషనల్ టూర్స్ పైన ఆఫర్స్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ని మీరు అవైల్ చేసుకోవాలంటే జస్ట్ ఒక 15 to 20 days మాత్రమే ఉంది. కాబట్టి తొందరగా ప్లాన్ చేసుకుని కాల్ చేయండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.